హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ 31 నుంచి తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయబోతున్నారు. ఈ వార్తకు సంబంధించి నేను ఒక వీడియో చెప్పాను. తెలంగాణ రాజకీయాలలో అమాటకొస్తే భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి కేంద్రం నుంచి ఒక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉండడం అనేది ఎప్పటి నుంచో వస్తూ ఉన్న ఒక సాంప్రదాయం. ఢిల్లీ నుంచి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీని, అఫైర్స్ని ఓ ప్రతినిధి వచ్చి పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆయన చేసే పని ఏముంటుందంటే, పార్టీ కార్యక్రమాలు ఎలా నడుస్తున్నాయి, పార్టీ అధికారంలో ఉంటే మనం ఇచ్చిన మేనిఫెస్టో మేరకే ప్రభుత్వం ఇక్కడ హామీలన్నీ అమలు చేస్తుందా లేదా, నాయకుల మధ్య కోఆర్డినేషన్ సరిగా ఉందా లేదా, కార్యకర్తల పరిస్థితి ఏంటి, పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్మాణం ఏంటి, పార్టీలో పదవుల సంగతి ఏంటి, పార్టీ పదవులతో పాటు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు ప్రభుత్వంలో పదవుల సంగతి ఏంటి, ఇవన్నీ కూడా జనరల్గా పార్టీకి సంబంధించిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు చూస్తూ ఉంటారు. అదే సమయంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలు, పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాల్లో కూడా వాళ్ళు యాక్టివ్ రోల్ తీసుకుంటూ ఉంటారు. పార్టీ రాష్ట్ర స్థాయిలో నిర్వహించబోయే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలపైన ఢిల్లీతో కోఆర్డినేట్ చేయడం కావచ్చు, దానికి సంబంధించి ఢిల్లీ నాయకుల షెడ్యూల్స్ తీసుకోవడం కావచ్చు, ఢిల్లీ నాయకులకు రాష్ట్రంలో పరిస్థితులను బ్రీఫ్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ చేస్తూ ఉంటారు. అటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేయబోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనిది, గతంలో ఎక్కడా చూడనిది. నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఆ ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా పాదయాత్ర చేయడం అనేది నేను ఎక్కడ వినలా. సో నిజానికి ఆమెకు పార్టీ వ్యవహారాలు మాత్రమే చూస్తారు, ప్రభుత్వంతో సంబంధం ఉండదు. నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అధికారంలో ఉంది, సమస్యల్ని పరిష్కారం చేసే పరిస్థితిలోనే ఇప్పుడు ఉంది. అటువంటి సమయంలో నియోజకవర్గ స్థాయిలో పార్టీ మీటింగ్లు ఏర్పాటు చేయడం వరకు సరే, కానీ నియోజకవర్గ స్థాయిలో పర్యటనలు చేయడం అంటే ఏం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎవరు అవునన్నా కాదన్నా ఫేస్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికలకు వెళ్ళారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఫేస్ తోటే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ నడుస్తూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. సో ప్రభుత్వానికి సంబంధించిన ఫేస్గా ఉన్న రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రేవంత్ని పక్కన పెట్టేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పైన అసంతృప్తిగా ఉన్నారంటూ రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ చేయడానికి సంబంధించిన మెటీరియల్ కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తోంది. ఏంటి ఆ మెటీరియల్ అంటే, రాహుల్ గాంధీతో ఇటీవల కాలంలో 1-to-1 రేవంత్ రెడ్డి మీటింగ్ జరిగిన సందర్భాలే లేవు. పదుల సంఖ్యలో ఢిల్లీ పర్యటనలు చేసినప్పటికీ రాహుల్తో 1-to-1 ఆయన కూర్చొని మాట్లాడారు లాంటి వార్త ఎక్కడా చూడలేకపోతున్నాం. రాహుల్ గాంధీతో ఆయన గ్యాప్ ఉంది లాంటి ఒక ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని నమ్మట్లేదు లాంటి ఒక ప్రచారం కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మోస్తున్న ఓ ప్రముఖ దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ రాసిన కథనాల ఆధారంగా రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి కంట్రోల్ చేస్తున్నాడు అని రాశారు. సో రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి రిఫ్ట్ ఉంది అంటూ ప్రచారం కాంగ్రెస్ పార్టీలోనూ జరుగుతున్న నేపథ్యంలో, ఆ ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా పాదయాత్ర చేయడం అనేది ఖచ్చితంగా కేంద్ర నాయకత్వం మీనాక్షి నటరాజన్కి అదనపు బాధ్యతలేదో ఇచ్చింది. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయడం వెనుక ప్లానింగ్ అంతా కేంద్ర నాయకత్వానిదే. రాహుల్ గాంధీ నేతృత్వంలో, రాహుల్ గాంధీ టీంలో చాలా కీలకమైన సభ్యురాలుగా ఉన్న మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాజకీయాల వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చినప్పుడే రాష్ట్ర కాంగ్రెస్ పైన రాహుల్ నజర్ పెట్టారు, రాహుల్ స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు లాంటి ఒక ప్రచారం జరిగింది. బహుశా ఆ స్పెషల్ ఆపరేషన్ మీనాక్షి పాదయాత్ర రూపంలో బయటికి వస్తుంది అని ఇప్పుడు అనుకోవాలేమో. పార్టీకి పాపులర్ పర్సన్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రాంతంలో మరో నాయకురాలు, ఈ రాష్ట్రంతో సంబంధం లేని నాయకురాలు ప్రజల దగ్గరికి వెళ్తాను, పాదయాత్ర చేస్తాను అంటే కాంగ్రెస్ పార్టీ అఫైర్స్ ఎలా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ ఎలా ఉన్నా అది ఖచ్చితంగా ముఖ్యమంత్రిని తక్కువ చేయటమే, ముఖ్యమంత్రిని పక్కన పెట్టారు లాంటి ఇంప్రెషన్ కలిగించడమే, ముఖ్యమంత్రికి పార్టీ నాయకత్వానికి మధ్య గ్యాప్ ఉంది అనే ఒక ప్రచారానికి బలం చేకూర్చటమే. ఈ పాదయాత్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారనో, పాదయాత్రలో అడపాదడపా ముఖ్యమంత్రి పాల్గొంటారనో కూడా ఎక్కడ ఇప్పటివరకు సమాచారం లేదు.
ఇండివిజువల్గా పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆమె దాన్ని ప్రకటించేసుకున్నారు. ఆమె పాదయాత్ర చేయబోతున్నారు. సో రాష్ట్ర కాంగ్రెస్లో రేవంత్కి ఆల్టర్నేట్గా రేవంత్తో సంబంధం లేకుండా పార్టీని కాపాడుకోవడానికి సంబంధించో, పార్టీ నెట్వర్క్ని విస్తరించుకోవడానికి సంబంధించో, పార్టీ నాయకత్వాన్ని అంతా రేవంత్తో సంబంధం లేకుండా తమ కంట్రోల్లోకి, తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడం కోసమో ఏఐసిసి ప్రయత్నం చేస్తోంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ద్వారా కనపడుతోంది. సో దీనికి రేవంత్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? పాదయాత్రలో వెళ్ళి ఆయన పార్టిసిపేట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా? లేదా పాదయాత్రను ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తారా? నేనుండగా మరో నాయకురాలతో మీరు ఇక్కడ పాదయాత్ర చేస్తే పార్టీకి నష్టం, ప్రభుత్వానికి నష్టం అని ఢిల్లీని ఏమైనా కన్విన్స్ చేయగలుగుతారా? కనీసం నన్ను ఒక రోజు పిలవండి, నేను వచ్చి కనపడైనా పోతానని వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోగలుగుతారా? చూడాలి.